అబ్బబ్బబ్బా! 7, 8, 9 అసలు ఏం ఎండ కాస్తుందండి బాబోయ్! అసలు మామూలుగా లేదు. మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకు కాసే ఎండ 10, 11, 12 కాస్తుంది. ఇంకా నాకు ఆవుల పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు 9 అవుతుంది. ఇంక నేను వంట చేసే ముందుకి 10, 11 అవుతుంది. ఇంక మా పిల్లలు తినేది కూడా ఆ టయానికే, మేము తినేది ఆ టయానికి. ఇంకా వంట చేస్తుంటే మామూలుగా కాయట్లేదు ఎండ, కళ్ళకే కొడుతుంది. ఇంకా ఆ ఎండకి ఇంక వీడియో కూడా క్లారిటీగా లేదు. చింతాకు వంకాయ వేసి అయితే పప్పు చేస్తున్నాను. మొన్న పప్పులో వేసాను. ఈరోజు కొంచెం వంకాయలు, చింతాకు, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి వేసి పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇంతవరకు వంకాయలోకి ఎప్పుడు చింతాకు వేయలేదు, ఫస్ట్ టైం వేస్ట్ చేస్తున్నాను. మా అమ్మాయి బాగుంటుందా మమ్మీ అంటుంది. ఏమమ్మా బాగుండేది లేని తిన్న తర్వాత చెప్పు అని చెప్తున్నాను. బాగానే ఉంటుందిలేండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఎండకైతే చూడండి వెళ్తే అసలు వీడియో కూడా కనపడట్లేదు, అంత ఎండ కాస్తుంది. ఇంకా చూసేదానికైతే బాగానే ఉంది, తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. ఇంకా ఆకలి అవుతుంది, ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్. ఇంకా లాంగ్ వీడియో అయితే చేశానండి. చింతాకు పప్పు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉండింది. మధ్యాహ్నాలకే ఖాళీ అయిపోయింది. ఎలా చేశానన్నది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ షార్ట్ వీడియో కింద అయితే లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. చూసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజిల్ అయితే పెట్టినాను, ఒక 3 విజిల్స్ చాలండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో